భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రీతే తస్య యమేన ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పారు. భగవద్గీత కించిదీత అంటే హయ్యెస్ట్ మాటలు చెప్పిన వాళ్ళవి కొంతమైనా అధ్యయనం చేయాలి. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ చెప్పిన మాటలు హయ్యెస్ట్ మాటలు, అవన్నీ భగవద్గీతలే. రమణ మహర్షి నోట్లోంచి వస్తే అది భగవద్గీత, బుద్ధుడి నోట్లోంచి వస్తే అది భగవద్గీత, వర్ధమాన మహావీరుడి నోట్లోంచి ఏది వచ్చినా అది భగవద్గీత, యేసు ప్రభు నుంచి నోట్లోంచి ఏది వచ్చినా అది భగవద్గీతే. భగవద్గీత కించిదీత అంటే కొంచెమైనా, కించిత్ అంటే కొంచెమైనా చదివినా కూడాను. లేకపోతే గంగాజలలవ కణికాపీత. మాస్టర్స్ ఆత్మ ప్రణామాలు. మన సుభాష్ పత్రిజీ గురువరేణ్యులు, అలాగే స్వర్ణమాల మాత, పరిపత్రి మేడం, పరిమళ మేడం, శ్రీనివాస్ రెడ్డి సార్, వీరు మనకు ఎంతో కష్టపడి జ్ఞానాన్ని ప్రసాదించిన జ్ఞానమూర్తులు. ఈ ప్రపంచంలోని తొలి గురువులు ఎవరైనా ఉన్నారంటే పత్రి మహారాజ్ అని తప్పక మనము ఒప్పుకోవలసిందే. మనము జ్ఞానము అన్న ఒక సందేహం వస్తే ఇంతటి జ్ఞానం నేర్పిన గురువులు భారతదేశంలో ఎవరు లేరు. ఈ యొక్క జ్ఞానాన్ని అనుసరించి పత్రి మహారాజును అనుసరించిన ప్రతి మాస్టర్సు ఎంతో గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దబడ్డరు. అందులో జేతవనములో సుధాకర్ మాస్టర్, ప్రభాకర్ మాస్టర్, వీళ్ళు ఒక రకమైన గొప్ప మాస్టర్స్. అందరూ గొప్పవాళ్ళే. అందరిలో వీరి యొక్క విధి విధానాలు వేరే ఉంటున్నవి. వీరు 20 ఎకరాల పొలము జేతవనముగా కాయించి, అందులో వీరి ప్రత్యేకత ఏమిటంటే వీరు చేస్తున్న ఫ్యామిలీ సేవ చేస్తున్నది గొప్పతనం. మనం ఎన్ని దిక్కుల పత్రిసారు యొక్క సంస్థానాలు అన్నీ తిరిగిన వీరు దానిలో ఒక ప్రత్యేకత అన్నమాట. 2 మాతలు ఎంతో బ్రహ్మాండంగా నవ్వుతూ, కష్టపడుతూ, శ్రమిస్తూ మనందరికీ భోజనం వడ్డించే విధానము మాస్టర్స్. ఇది మాత్రము సుధాకర్ మాస్టర్ ఈ శక్తి స్థలండి. ఇంకా పూర్తి స్లాబ్ వేయడం జరిగింది. ఇంకా చిన్న పనులు జాలి కానీ వేస్తారేమో, స్టైల్స్ మాత్రం ఒకటి వేయలేదు. చూడండి, రోజు సమ్మర్ క్యాంపులో ధ్యానం చేయడము, ఉదయము సాయంకాలము, ఉదయం 5 నుండి 7 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 6:30 వరకు, రోజుకు 3:30 గంటలు అక్కడ ధ్యానం చేయడం జరిగింది. పేరెంట్స్ పిల్లలకు ఒక ½ అన్ అవర్ ఉదయం సాయంకాలము. ఈ సార్ పేరు సార్ శ్రీనివాస్ గారు. ఎంతో గొప్పగా పిల్లలకు జ్ఞానోదయం కలగడానికి ఎన్నో మంచి మాటలు చెప్పడం జరిగింది. ఉదయం మనం ఎప్పుడు లేవాలి, ఎలా చేయాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. సారు ఎక్కువ వృక్షాలను నాటడం జరుగుతుందంట. సారు గొప్ప పని చేస్తాడు. వృక్షాలంటే చాలా ప్రేమ. ఏ వృక్షము ఏంటికి పనిచేస్తుంది, మనము ఎలా నడుచుకోవాలి, మనము ఎందుకు జన్మనెత్తినాము, మనము ఈ భూమిపైన ఏమి చెయ్యాలి, ఏమి సాధించాలి, మనం ఎలా మనగడ కావించాలి అనే మాటలు చాలా బ్రహ్మాండంగా చెప్పి ఉన్నారు సారు. అది వాయిస్ రికార్డ్ సరిగ్గా రాక మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది మాస్టర్స్. సౌండ్ వచ్చింది గాలికి. వాయిస్ రికార్డ్ సార్ జర మెల్లగా మాట్లాడడం జరిగింది, దగ్గర ఉండి అంత క్లారిటీగా రాలేదు. అందుకని మళ్ళీ వాయిస్ రికార్డులో చెప్పడం జరుగుతుంది. శ్రీనివాస్ సార్ మాత్రం చాలా బ్రహ్మాండమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అక్కడ నిలబడింది పిల్లలతోన ఎంతో బాగా మాట్లాడి సారు గొప్పగా జ్ఞానోదయం కలిగించినారు. ఇలాంటి మాస్టర్స్ ఎక్కడ పోయినా ఎవరు ఏదో ఒకటి చెప్తుంటారు మాస్టర్స్. మన పిల్లలను తప్పకుండా పెద్దవారి దగ్గర ఉంచి మరీ అలాంటి క్లాసు చెప్పి వినిపిస్తే వారి జన్మ ధన్యమవుతుంది, స్వార్థకం అవుతుంది. పిల్లలు ఎంతైనా తల్లిదండ్రులు చెప్పిన మాటలు జర
ఎక్కువగా పట్టించుకోరు. బయటి గురువులు కానీ బయటి వాళ్ళు చెప్పినప్పుడు దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. కనుక తప్పకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క క్యాంపస్ ఎక్కడ వెళ్ళినా ఇలాంటి మహానుభావుల దగ్గర పిల్లలను నిలబెట్టి క్లాసెస్ వినిపిస్తే వారు ఎంతో జ్ఞానము తెలుసుకున్న వారైతారు. జ్ఞానము తెలుసుకుంటేనే ఈ రోజుల్లో భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఒక స్వామి వివేకానంద కావాలి, ఒక అల్లూరి సీతారామరాజు కావాలి. దేశం గురించే మనము పోరాడాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎవరు ఇలాంటి మాటలు నేర్పడం లేదు మాస్టర్స్. తప్పకుండా మనము బతకాలి. ఎంత జాబ్ వస్తుంది, సాఫ్ట్వేరా, అమెరికా వెళ్ళానా, లండన్ వెళ్ళాలా, విదేశాలు పోవాలనే కోరికలు తప్ప మనం మన దేశానికి ఏం చేస్తున్నామో ఎవరు పిల్లలకు నేర్పడం లేదు. తప్పకుండా మనం అది నేర్పాలి. ఇదిగో ఇక్కడ మనకు కావలసిన ఫుడ్డు ఎంతో మంచిగా ప్రేమతో వండిన ఆ మూర్తులు అంటే అన్నపూర్ణాదేవులు, లక్ష్మి, సరస్వతి, పార్వతులు అందరూ కలిసి చేసిన ఈ యొక్క అమృతం లాంటి ఫుడ్డును ఎందరో శ్రీమూర్తులు అందులో వంట చేయడం మాత్రము వాళ్ళే చేస్తారు. ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఎప్పుడు చూసినా చెమటతోనే ఉంటారు మాస్టర్స్. ఉదయం 5 గంటలకు లేస్తే రాత్రి 11 గంటల దగ్గర కిచెన్లోనే ఉంటారు. ఉండి ఇంత మంచి ఫుడ్ మనకు పోయిన వాళ్ళకు అందించడము ప్రేమతత్వంతో ఎలాగో వడ్డిస్తారంటే తప్పకుండా మనం అందరము వెళ్ళి జేతవనములో తప్పక నేర్చుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరు జేతవనము వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక జేతవనం వెళ్ళండి. మీ అందరి పాదపద్మాలకు నేను నమస్కరించుకుంటూ చెప్తున్నా, ఇది నిజమైన మాట, సత్యమైన మాట. నేను మన తిరుపతి ధ్యాన మహాయజ్ఞాలకు వెళ్ళినప్పుడు ప్రభాకర్ మాస్టర్ గారు అక్కడ ఒక్కసారి జేతవనము దర్శించండి అని చెప్తే మేము పోయినప్పుడు మన సుధాకర్ సార్ వారి సతీమణి గారు లలితమ్మ గారు మమ్మలను వచ్చి చింత చెట్టు కింద కారు ఆపితే కారు దగ్గర వచ్చి రిసీవ్ చేసుకునే విధానము నా గుండెలు కరిగించినాయి మాస్టర్స్. అలాగే ఆ రోజు ప్రభాకర్ మాస్టర్ సతీమణి గారికి చిన్న ఏదో బైక్ మీద ఉంటే పడితే ఆమె లోపల ఉండినది. ఆమె తర్వాత తెలిసింది, మాకు కొత్తగా పోయినాం కాబట్టి మాకు తెలియదు. మేడం గారు సుధాకర్ సార్ వాళ్ళ సతీమణి అని తెలుసుకొని మేము నా గుండెలు తరక్కపోయినవి. ఇంత గొప్ప మూర్తులు ఉన్నారా, ఇలాంటి గొప్పవారు ఉన్నారా అనిపించింది నాకు. నేను నిజంగా చూస్తున్నా అలాంటి ప్రేమమూర్తిని నా జీవితంలో ఫస్ట్ టైం చూసిన అక్కడ నేను వాళ్ళ ప్రేమ అనురాగము చూస్తే నాకు మళ్ళీ జేతవనములో మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది అనే ఆలోచన నాకు రావడం జరిగింది. మేము సంక్రాంతి సంబరాలకు కూడా మా ఊరు నుండి కొంతమందిని మా అన్నయ్య కొడుకులను వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. మా బావగారు చాలామంది మేము అక్కడ వచ్చి, మా చెల్లెలు దాదాపుగా 14 మంది అక్కడ వచ్చి సంక్రాంతి సంబరాల్లో 4 రోజులు అక్కడ ఉండడం జరిగింది. 4వ రోజే ఇంటికి తిరిగి రావడం జరిగింది. ఆ యొక్క ప్రేమతత్వం మళ్ళీ నన్ను ఎంతగానో వాళ్ళు అక్కడే ఉండి, మేము ఉదయం 8 గంటలకు అక్కడ ఉన్న టైంలోనే ఒక 100 కేజీల పులిహోర వేసి అందరికీ తినబెట్టి మళ్ళీ క్యారేజీ బాక్సులు కట్టించే విధానము నా గుండె ఇంకా తరక్కపోయినంత పని అయింది. ఇంత గొప్ప ప్రేమమూర్తులను మనం ఈ జేతవనములో ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది మాస్టర్స్. జేతవనములో మాత్రం తప్పకుండా మీరు వెళ్ళని వారుంటే వెళ్ళి నేర్చుకోవాలి. మనకు ఇంత ప్రేమతత్వం వాళ్ళు ఎలా నేర్చుకున్నారో నాకు మాత్రం అర్థం కాలేదు, కానీ తప్పకుండా మనం అందరము వెళ్ళి మన పిల్లలను నేర్పించాలి, మనము నేర్చుకోవాలి. చూడండి ఎంత గొప్పగా ఉన్నారు ఈ శ్రీమూర్తులు అంటే, అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతగానో సేవ చేయడము. ఇక్కడ డబ్బులున్నవారు, కోటీశ్వరులు, కూలి చేసేవారనే తారతమ్యం లేకుండా భగవంతుడు అందరూ సమానమన్న శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పిండో ఇక్కడ అదే పాటించడం జరుగుతుంది. అంటే ఇక్కడంటే
పత్రి మహారాజ్ సంస్థానాల్లో ఎక్కడైనా అది చూపబడుతుంది. తప్పకుండా మనకు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వారే సొంతంగా పిల్లలతో సహా వారి ఇంట్లో ఉన్న ప్రతి మనుషులు, సార్ వాళ్ళ కూతుర్లు 3, అలాగే అబ్బాయిలు 2, మేడంలు 2, సారు వాళ్ళ ఫ్యామిలీ 8-9 మంది వాళ్ళు ఎంతో శ్రమ పడతారంటే అబ్బా, అది చూడడానికి నాకు ఎంతో ఆనంద బస్వాలు నాకు ఆగలేకపోయినాయి వాళ్ళని చూస్తుంటే. అందుకే సమ్మర్ క్యాంపులో మా పిల్లలను అందరినీ మా ఫ్యామిలీ పోయిన మాస్టర్స్ మేము పోయి అక్కడ ఉండడం జరిగింది. అలాగే మా సతీమణి గారిని మళ్ళీ మౌన ధ్యానాన్ని కూడా అక్కడే ఉంచి రావడం జరిగింది. తప్పకుండా ఇంకా ఏమో నేర్చుకోవాలి, ఎంత నేర్చుకున్నా తక్కువనే. తప్పకుండా మనము నేర్చుకోవాలి అక్కడ వెళ్ళి. మాస్టర్స్ ఎంత గొప్ప మహానుభావులైనా, ఇగో శ్రీనివాస్ సార్ అయితే ఎలా చేస్తున్నాడు అంటే అక్కడ ఎంతో సేవ చేస్తాడు. ప్లేట్స్ మాత్రం కంపల్సరీ అతనే తీస్తాడండి. ప్లేట్స్ గ్లాసులు దబ్బును వెళ్ళేసి ప్లేట్ల కాడికి వెళ్ళి తీస్తాడు. ఇది నేను ఎప్పుడు చూసినానంటే మనకు మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి ధర్మరాజు అన్నదానం చేస్తున్నప్పుడు మీరు ఏమి చేయాలి, ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం కోరుకుంటాడంటే వచ్చిన వారికి కాళ్ళు గడగడానికి తిన్న ఇస్తరాకులు తీసే పదవి అంటే ఆ యొక్క బాధ్యత నాకు అప్పచెప్పండి బావగారు అని చెప్తాడు. అంటే ప్లేట్లు తీయడం, మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళ ప్లేట్లు వాళ్ళే తీసి కడుక్కుంటే బాగుండు అనే విధానంలో మనం ఉండము. ఈ రోజుల్లో ఎంత అజ్ఞానములో ఉన్నామో, ఈ అజ్ఞాన పొరలు తొలగాలంటే జేతవనం మనం తప్పకుండా వెళ్ళాలి. మన ప్లేటు మనకు భోజనం పెట్టిన తర్వాత వారి ప్లేటు తీసినప్పుడే మనం భోజనం పెట్టిన ఫలితం కలుగుతుంది మాస్టర్స్. మనం లేకుంటే భోజనం పెట్టిన ఫలితం మనకు దక్కదు. తప్పకుండా మనం ఇంటికి వచ్చిన బంధువులకు కూడా ఎవరైనా వచ్చినా మన ఇంటికి కొద్దిపాటిగా వచ్చిన తప్పకుండా మనమే ఆ ప్లేటు కడిగి, లేకపోతే మనము ఆకులో భోజనం పెడితే ఆకు మనమే తీయడము, ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తేనే ఆ భోజనం పెట్టిన ఫలితం లభిస్తుంది మాస్టర్స్. తప్పకుండా ఇది చేయండి. నాకెందుకో చిన్నప్పటి నుండి ఇది నాకు అలవాటు. ఒకసారి నేను ఎప్పుడో ఒక భగవద్గీతలో ఇది చదవడం జరిగింది. నేను చాలా 20 సంవత్సరాల క్రితము ఎవరో ఒక మహానుభావుడు నాకు చెప్పితే అది నేను చిన్నప్పటి నుండి పాటిస్తుంటాను. మనకు వచ్చిన వాళ్ళకి మనం ఏదన్నా ఇంట్లో వ్రతాలు, నోములు, ఏదన్నా మనం పండుగలు చేసుకుంటే ఉపవాసాలు ఉంటాను కదా, ముందు మనమే భోజనం చేసిన తర్వాత పెట్టాలనే నియమాలు కూడా మనకు ఎక్కువ ఉంటాయి. అలా ఎవరైనా చేస్తూ ఉంటే అలా చేయకుండా చాలా వరకు మన పిఎస్ఎస్ఎం సంస్థలకు వచ్చిన వారు అది చేయడం లేదులే, కానీ ఎవరైనా అలా చేసి ఉంటే అలా కాకుండా ముందు వచ్చిన వారికి వడ్డించిన తర్వాతనే మనం భోజనం చేయడానికి అలవాటు నేర్చుకుందాం మాస్టర్స్. చూడండి, శ్రీమూర్తులు ఎంతో గొప్పగా ప్లేట్లు మొత్తము తిని వేసిన ప్లేట్లన్నీ ఎలా అడుగుతున్నారో చూడండి, ఎంత ఓపిక మీద. కానీ మాస్టర్స్ ఒక చిన్న విన్నపం ఏమిటంటే ప్లేట్లో పెట్టించుకున్నది అంతా తినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మనము తినము అనుకుంటే అది మాత్రము పెట్టించుకోకండి. అక్కడ ఏం చేస్తున్నారంటే చాలామంది ప్లేట్లలో పెట్టించుకొని చట్నీ, కూరగాయలు పెడితే ఒక ప్లేట్ విన ఒక ప్లేట్ తెస్తే అక్కడ కడగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కడిగే వాళ్ళకి తీసి మళ్ళా అంటే డబల్ పని అవుతుంది అనమాట. అలా కాకుండా మొత్తం ఇంకోటి, అన్నపూర్ణాదేవిని కూడా మనం వృధా చేయరాదు, చల్లరాదు. మనం ఏమి తింటామో దాన్ని మాత్రమే మనం పెట్టించుకొని తినడానికి ప్రయత్నించండి మాస్టర్స్. ఇదొకటి నా చిన్న విన్నపము. మీ పాదపద్మములకు నేను నమస్కరించుకుంటూ చెప్తున్నాను. తప్పకుండా ఇది మీరు మీ పిల్లలకు మనం ఈ బేసిక్లోనే నేర్పించకపోతే వారికి అలవాటు కాదు మాస్టర్స్. తప్పకుండా ఇదొక్కటి ప్రతి ఒక్కరు శ్రీమూర్తులు కానీ మాత మీరందరూ పిల్లలకి ఇది తప్పకుండా నేర్పండి. మనం ఏం చేస్తున్నారంటే అక్కడ నేను గమనించింది ఏంటంటే పిల్లలు కదా వాళ్ళు అలాగే తింటారు అనుకోకూడదు. మనం వాళ్ళకి నేర్పించాలి. నేర్పిస్తేనే వారు నేర్చుకుంటారు, వారు ఇంకొకరికి నేర్పగలరు. మనము మంచి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా
పిల్లలను దండించైనా మనం నేర్పించవలసిన బాధ్యత మనకు ఉంది. తప్పకుండా ఇది చేతాము. అలాగే చూడండి, శ్రీమూర్తులు మాస్టర్స్ మేడం ఎంత గొప్పగానో, ఈ అమ్మాయిలు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు. ప్లేట్స్ తీయడము, వాటర్ పోయడము బాగా పనిచేస్తున్నారు. ఈ అమ్మాయి జంగయ్య మాస్టర్ గారి కూతురు. చూడండి ఎంత గొప్పగా వీరిద్దరిలో ఈమె మా మెసేజ్ అండి. మా సతీమణి గారు ఆ మేడం గారి దగ్గర నిలబడి తీయడం. ఇప్పుడు ఉన్న ఇంతకుముందు కనిపించిన మేడమే లలితా మేడం, సుధాకర్ మాస్టర్ వాళ్ళ సతీమణి గారండి. కాబట్టి మీరందరూ చూడండి ఇలాగా ఎంత గొప్పగా అక్కడ శ్రమ చేస్తున్నారంటే, ఇక్కడ ధనవంతుల, డబ్బులు ఉన్నవారా, డబ్బులు లేనివారా, పూర్తిగా ఇంటికాడ కూలి పని చేసుకున్నవారా అనే తారతమ్యం అక్కడ ఉండదండి. అందరిని సమానంగా చూసే యొక్క సమస్థానమే పత్రి మహారాజ్ సమస్థానము. శ్రీకృష్ణ భగవానుడు ఏది ఆచరించుండో అది మాత్రము పత్రి మహారాజు ఆచరించి నేర్పించడము. ఇక్కడ పోతే ఈ సంస్థానాల్లో ఎక్కడ పోయినా తారతమ్యం ఉండదు మాస్టర్స్. సేవ చేయడమే ముఖ్యము. ఎంత గొప్పగా సేవ చేస్తున్నారో చూడండి. ఉదయం 7 గంటలకు సేవ మొదలు పెడితే ఎవరి టైమును బట్టి వారు రాత్రి 11-12 గంటల వరకు ప్లేట్లు కడిగిన శ్రీమూర్తులు ఎందరో మహాతల్లులు ఉన్నారు మాస్టర్స్ అక్కడ. చూడండి ఎంత శ్రమ చేస్తున్నారు వాళ్ళు. ఇంత శ్రమ చేయడము ఎక్కడ పోయినా మనం నేర్చుకోవాలి. చూడండి ఈ బాబు ఎంతో కష్టపడుతున్నాడండి. ఇక్కడ భోజనం పెట్టడము, ప్లేట్లు తీయడము, ఇతని పేరు నాకు జర ఐడియా లేదు కానీ చాలా గొప్పగా కష్టపడ్డాడు. వీళ్ళ బ్యాచ్ అంతా బాగా శ్రమ చేసిర్రు. అందరూ ఈ బ్యాచ్లో దీనిలో రాలేరు. ఈ వీడియోలో ఈ శ్రీమూర్తులను చూడండి ఎంత ఓపికతో ఎన్ని ప్లేట్లు, బాసనలు ఎంత బాగా దమ్ముతున్నారో చూడండి. ఎన్ని జన్మలెత్తినా ఇంతటి అదృష్టము కలుగునా. జేతవనములో కాలు పెట్టడమే మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారు వారని తప్పకుండా ఈ విషయం నేను తప్పక చెప్పగలను. 100కి 100% చెప్పగలను. జేతవనములో పోయిన ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతత్వం నేర్చుకోగలం మాస్టర్స్. చూడండి బామ్మగారికి 80 సంవత్సరాల పైబడి ఉంటవి. ఎంత శ్రమ చేస్తుంటుందో, కూరగాయలు కోస్తూనే ఉంటుంది ఎప్పుడు కూరగాయలు. ఇదిగో చూడండి మాస్టర్స్, ఇక్కడ మాత్రం యాగంటి వచ్చింటిమి. చిన్న స్కిప్ అన్నమాట. యాగంటిలో మన మహానంది నుండి వాటర్ వస్తుంది కదా, అక్కడ ఇది చూడండి. అక్కడ దీపం వెలిగిస్తారు. ఇక్కడ యాగంటిలో మాత్రం ఇది వాటర్ పట్టుకోవడం జరిగింది. ఇది ఎంతో సంస్కారం. అంటే జేతవనం నుండి వచ్చినప్పుడు మాస్టర్స్ ఇది యాగంటిలో వాళ్ళ తలపై అందరికీ వాటర్ కూడా చల్లడం జరిగింది. నేనే ఇంత గొప్పగా కొన్ని వాటర్ కూడా ఇంటికి పట్టుకొచ్చాం మాస్టర్స్. ఇలాంటి విషయాలు మనము తప్పక మంచి నేర్చుకోవడానికి ఉపయోగించుదాము. చూడండి యాగంటి కూడా వెళ్ళండి అక్కడ వెళ్ళినవారు. ఇది మాత్రం బ్రహ్మంగారి మఠంలో నవబ్రహ్మల ఆలయం అండి. చాలా బాగుంటాయి ఈ టెంపుల్స్ కూడా. చిన్న షార్ట్ వీడియో ఉంటుంది చూడండి. ఈ వీడియో మామూలుగా దూరం ఉండి కొంచెం మాత్రమే తీయడం జరిగింది. నవబ్రహ్మ ఆలయాలు, ఎక్కడ లేని ఆలయాలు అక్కడ నిర్మించడం జరిగింది మాస్టర్స్. జై వీర బ్రహ్మ, జై గోవింద వంబ, జై జై పత్రి మహారాజ్ కి జై.